అప్పుడు సార్ సోమాల్లో ఉన్నారనమాట. సార్ మీరు కూడా కూర్చోండి సార్ అంటే, నాకు ఇలాంటివి నచ్చు, దీని గురించి నాకు వద్దు, మా మిస్సెస్కి చెప్పండి, ఆమె చేసుకుంటుంది, నేనైతే ఇందులోకి రాను, మీకు చెప్పేది నేనని చెప్పేసి రిజైన్ చేశాను ఆ రోజు. అలాంటి వ్యక్తి ఈరోజు గురుమాత గురుజీ బ్లెస్సింగ్స్తో వాళ్ళ గైడెన్స్ నడుచుకుంటూ మరి అదే వద్దనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు స్టేజ్ పైకి వచ్చారనమాట. అలా సక్సెస్ కావాలని నేను కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ఇందులో భాగంగా తెలుగు సరే పాప ఆయన భగవంతుడికి తీసుకొచ్చాము. ఎస్ఆర్లో మళ్ళీ 2 రావాలంటే కష్టం అనుకుంటా. చేస్తాను సరే మాటలు విని తర్వాత వర్క్ చేసి వాళ్ళు మాట్లాడుకుందాం. బిగ్ క్లాస్ అండి, బిగ్ క్లాస్. నా పేరు నాగారు. నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. సెకండ్ క్లాస్లో మేము పెట్టుకుంటాం షాప్ వ్యాపారం. మా వైఫ్ చదివితే నా కుదరదు, నువ్వే చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పాను. మా వైపు చిన్నారావు సారు, గురుమాట రాజు సారు సపోర్ట్ బాబు. ఈరోజు జస్ట్ స్లాబ్లోనే లేకపోతే ఏమంటారు ఆర్టీటీ కోరుకులపే. బట్ నేను చెప్తున్నాను గ్యారెంటీగా, ఇలాంటి కమిట్మెంట్ తీసుకున్న ఏ లీడర్ అయినా సరే ఖచ్చితంగా కాంటెస్ట్ విన్నర్ కాదు, డైమండ్ కూడా అయిపోతారండి. అండ్ ఎస్పెషల్లీ నాగరాజ్ సార్ గురించి చెప్పాలి. ఏది నాకు పెద్ద పరిచయం లేదండి, బట్ అయినా సరే ఎంత రెస్పెక్ట్ ఉంటుందంటే, ఎవరు పంపిస్తారండి ఇంట్లో వాళ్ళ ఆవిడని ఫీల్డ్ వర్క్ అని చెప్పేసి తెలివి ముక్కు మొహం తెలియని వ్యక్తుల కాడికి పంపిస్తారా? ఎంత మాత్రం లేడీస్ ఉన్నంత మాత్రాన్ని పంపిస్తారా? బట్ తిను ఆ విధంగా సపోర్ట్ చేస్తూ ఎస్ఆర్ను ఈరోజు ఎంతో మంది జెంట్స్ కి ఒక రోల్ మోడల్ నిలబడ్డారని చెప్పొచ్చు. ఇట్లా ఇద్దరు జాబ్ అంటే ఇంట్లో ఫ్యామిలీ కష్టం కదా. ఎస్ఆర్ను ఏంటి పాపం జొమాటో అది చేసుకుంటున్నాడు. నేను చెప్పాను, ఒక నెల 2 నెలలు ఆ జాబ్ నీ చేత మానిపిస్తామయ్యా, ఖచ్చితంగా సెలవు అయినాక మీ ఇద్దరు కలిసి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, ఇద్దరు ఫుల్ టైం నేను సంజయ్ అలా చేసుకున్నా అలా చేసుకోవాలని కూడా చెప్పాను అనమాట. సో పక్కగా మరి ఇలాంటి వాళ్ళు మీరు సపోర్ట్ చేయాలా వద్దా? మేమే కాదు, మీరు కూడా చేయాలి. ఎస్ఆర్ను ఈరోజు మేము డైమండ్ అయినా కూడా ఎందుకు ఆర్మీ డామినర్లో తిరుగుతున్నామంటే ఒకటే కమిట్మెంట్ అనమాట. నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయొద్దు, నమ్మి వచ్చిన వాళ్ళని నిలబెట్టుకోవాలి, నమ్మి వచ్చిన వాళ్ళని సక్సెస్ చేయాలి. ఎస్ఆర్ను నమ్మకంతో ఈరోజు మాతో పాటు నిలబడ్డారు కాబట్టి మరి మీరు సక్సెస్ చేయడంలో మేము చేసే పనే కాదు. ఎస్ఆర్ను సో మరి వీళ్ళని చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నేను వదిలేసాను, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా థ్యాంక్స్ చేయాలి. కంపల్సరీ టార్గెట్ ఇంగ్ చేపించి చూపిస్తాం గురించి. సూపర్. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీ డెవలప్మెంట్కి? నాకైతే చాలా ఆనందంగా ఉంది గురించి. ఎందుకంటే దుర్గా మేడం నాగరాజ్ సార్ దగ్గరికి మీరే పంపించింది, వాళ్ళు మాకైతే పరిచయం లేదు. సరే దాని మీద రాజు సార్ నేను వెళ్ళి ఆ రోజు నాగరాజ్ సార్ అసలు ఉండడానికి కూడా అక్కడ ఉండడానికి కూడా ఇష్టం వాళ్ళు వెళ్ళిపోయాడు మమ్మల్ని చూసి. అదేదో మేడం గారితో మాట్లాడుకున్నా అన్నాడు. మేడం గారు బాగానే విన్నారు, కానీ అప్పటికి మేడం గారికి కూడా పెద్ద ఇదే లేదు, అంటే ఆసక్తిగా లేదు. తర్వాత 2-3 సార్లు మళ్ళీ మేము పోయి కలవడం వల్ల, మీరు మేడం గారు కలవడం వల్ల, గురుమంద గారు కలవడం వల్ల మేడం గారు ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఫీల్డ్లోకి రావడం ఇక వెనుదిరిగి చూడకుండా ఫీల్డ్ వర్క్ బాగా చేసి ఆ రకంగా మేము కూడా చేయలేకపోయాము అని చెప్పి మాట చెప్పాలండి. ఇది వాస్తవం. నేను మేడం గారు దుర్గ మేడం గారు ఏంటంటే నేను చేయలేకపోయాను. కానీ ఈరోజు జూమ్లో జరిగినప్పుడు నాకు మీరు అన్నట్టు కొద్దిగా ఈగో వచ్చింది. మేడం గారు మేము చేస్తే మోటివేషన్ అయ్యి బిజినెస్లోకి వచ్చి ముందుకెళ్ళిపోతాం, మేము వెనకపడ్డాము అని రేపు సోమవారం ఇంటిలో నేను కూడా చేస్తాను మేడం. మీతో పాటు మేము కూడా రోజు ఫీల్డ్ వర్క్లో వెనకపడతాము. థ్యాంక్ యూ గురించి. దుర్గా మేడం గారిని చూసి అభినందిస్తున్నాను. దుర్గా మేడం గారిని నాగరాజ్ సార్ అభినందిస్తున్నాను. గ్రేట్ సార్ వచ్చి బిజినెస్లో వచ్చి బండి తీసుకోవడం. థ్యాంక్ యూ గురించి. సో
సో హాయ్ లాస్యా, హాయ్ నంత, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. సో ఇవాళ మీరు బీచ్కి వస్తున్నారు సేఫ్ షాప్ ద్వారా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది గురూజీ. బాగుందా లాస్యా? ఎస్ గురూజీ. ఇంతకుముందు బీచ్కి వెళ్ళావా? ఎస్ గురూజీ. మమ్మీ డాడీతో వెళ్ళావు. ఇప్పుడు మీ మమ్మీ డాడీతో పాటు మీ టీం మెంబర్స్ చాలామంది వస్తున్నారు, మీ టీంలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు కోటి కోటికి ధన్యవాదాలు గురూజీ. గ్రేట్ లాస్యా, కంగ్రాచులేషన్ అమ్మా. Thank you. సూపర్ సూపర్. నందిత, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా బాగుంది గురూజీ. ఇదేంటంటే మొన్నటి నుండి నాకు నచ్చేది కాదు, ఈరోజు నచ్చింది. ఏంటి ఇది ఇలా అనిపిస్తుంది నాకు అని. థ్యాంక్ యూ గురూజీ. ఇప్పుడు నచ్చిందా? నచ్చింది గురూజీ. సో మరి మమ్మీ డాడీ డైమండ్ అయ్యేదాకా మీరు సపోర్ట్ చేస్తారా? ఎస్ గురూజీ. మమ్మీని డాడీని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఫీల్డ్ వర్క్లో ఉన్నప్పుడు మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ అయ్యి మీరు తినటం కానీ, రెడీ అవ్వటం కానీ, నిద్రపోవటం కానీ, చదువుకోవటం కానీ చేయాలి. రెడీనా? సో మమ్మీకి డాడీకి ఎప్పుడు మీరు ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా చూసుకోవాలి. చూసుకుంటారా? ఎస్ గురూజీ. సో ఒక 2-3 ఇయర్స్ కానీ, ఒక 4 ఇయర్స్ అనుకోండి, లేకపోతే ఈ 4 సంవత్సరాలు కష్టపడితే మీకు మంచిగా సొంత ఇల్లు వచ్చింది, సొంత కారు వచ్చింది, ఓకేనా? మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ వచ్చింది. ఇప్పుడు మేము ఎలా ఉన్నామో హ్యాపీగా, మీరు కూడా అంత హ్యాపీగా ఉంటారు. రెడీనా? నిలబడి ఉంటారా? ఎస్ గురూజీ. సో ఆల్ ది బెస్ట్ లాస్యా, ఆల్ ది బెస్ట్ అంతా. సో నాగరాజ్ సార్, మరి మీ పిల్లలకి ఇద్దరికి నువ్వు మాట ఇవ్వాలి. చెప్పు మరి, 4 సంవత్సరాల పాటు 4 సంవత్సరాల పాటు షేర్ షాప్లో అనేది ఎంత కష్టమైన చేస్తా గురూజీ. వాళ్ళు సక్సెస్ చేసి ఇచ్చి పిల్లలకి పర్మనెంట్ లైఫ్ స్టైల్ ఇస్తావా? పిల్లలకి పర్మనెంట్ లైఫ్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఇస్తావా? లగ్జరీ లైఫ్ ఇస్తాను. ఒకసారి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, నేను మీకు మంచి లైఫ్ ఇస్తానని చెప్పండి. మీకు మంచి లైఫ్ ఇస్తానమ్మా. 4 ఏళ్ళు ఒక కష్టపడతాం, మంచి లైఫ్, మీకు లగ్జరీ లైఫ్ ఇస్తాము. ఆ మమ్మీ నేను చాలా సూపర్. లాస్ట్కి కంగ్రాచులేషన్ చెప్పు. కంగ్రాచులేషన్ లాస్య. నందిత కంగ్రాచులేషన్. నందిత కంగ్రాచులేషన్. మీ ఇద్దరు కూడా చెప్పండి మీ డాడీకి. కంగ్రాట్స్ డాడీ. కంగ్రాట్స్. సో మీ డాడీని ఇట్లానే హ్యాపీగా చూడొచ్చు, మమ్మీని డాడీని, ఓకేనా? ఆల్ ది బెస్ట్ లాస్యా, ఆల్ ది బెస్ట్ అంతా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.